अथ पञ्चाशः सर्गः। तमुद्वीक्ष्य महाबाहुः पिङ्गाक्षं पुरतरः स्थितं कोपेन महताविष्टो रावणो लोकरावणः। शङ्काहृतात्मा दध्यौ स कपीन्द्रं तेजसावृतं। గొప్ప బాహువులు కలవాడు, లోకాలను ఏడ్పించినవాడు అయిన ఆ రావణుడు తన ఎదుట నిలిచిన ఆ వానరుని తల ఎత్తి చూసి కోపోవిష్ఠుడైన మనసుతో ఏవేవో శంకలు కలగగా గొప్ప తేజస్సు చేత ఆవరింపబడి ఉన్న ఆ వానర శ్రేష్ఠుని గూర్చి ఈ విధంగా ఆలోచించాడు. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణో మహాసురః. పూర్వము నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నన్ను శపించిన నందియే ఈ రూపంలో ఇక్కడికి వచ్చినాడా, లేక ఇతడు వానర రూపంతో వచ్చిన మహాసురుడైన బాణుడా? సరాజా రోషతాం రాక్షః ప్రహస్తం మంత్రిసత్తమం కాలయుక్తమువాచేదం వచో విపులమర్ధవత్. ఆ రావణుడు రోషం చేత ఎర్రబడిన కన్నులతో మంత్రిశ్రేష్ఠుడైన ప్రహస్తునితో కాలానుగుణము అర్థపూర్ణము సంక్షిప్తము అయిన ఈ మాటని పలికాడు. దురాత్మా పృచ్ఛతామేష కుతః కిం వాత్రకారణం వనభగ్ని చకోస్యార్థో రాక్షసీనాం చ తర్జనే. ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, వనమును విరిచివేసి రాక్షస స్త్రీలను ఎందుకు భయపట్టాడో అడుగుము. మత్పురీమ ప్రదృశ్యాం వాగమనే కిం ప్రయోజనం ఆయోధనే వా కిం కార్యం పృచ్ఛతామేష దుర్మతి. ఎదిరింప శక్యము గాని నా నగరానికి ఏ ప్రయోజనమును ఉద్దేశించి వచ్చాడో, ఎందుకు యుద్ధం చేశాడో ఈ దుర్మతిని అడుగుము. రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసి భద్రం తే నభీః కార్యాత్వయా కపే. రావణుని మాటలు విని ప్రహస్తుడు హనుమంతునితో ఈ విధంగా అన్నాడు. ఓ వానరుడా, ఓరడిల్లుము, నీకు క్షేమమగుగాక, నీవేమీ భయపడిన అవసరం లేదు. యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం త్వత్వమాఖ్యాసి మా భూతే భయం వానరమోక్షసే. ఓ వానరుడా, నీవు ఇంద్రుడు పంపగా ఈ లంకకు వచ్చావా? యథార్థం చెప్పు, భయపడకు, నిన్ను విడిచివేయగలము. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ చారరూపమిదం కృత్వా ప్రవిష్టో నః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా. ఈ గూఢచారు రూపంలో మా నగరానికి ప్రవేశించావు. నిన్ను కుబేరుడు పంపాడా, యముడు పంపాడా, వరుణుడు పంపాడా, లేక విజయాన్ని కోరుతూ విష్ణువు నిన్ను దూతగా పంపించాడా? నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానరమోక్షసే. ఓ వానర, నీ రూపము వానర రూపం వలె ఉంది, కానీ నీ తేజస్సు మాత్రం వానరులకు ఉండదగింది కాదు. ఇప్పుడు సత్యం చెప్పు, పిదప నిన్ను విడిచిపెట్టేస్తాము. అనృతం వదతచ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే. అసత్యం చెప్పావంటే నీవు జీవించడం కష్టం, లేదా ఎవ్వరూ పంపకుండా నువ్వే వచ్చావంటే రావణ గృహంలోకి ఎందుకు వచ్చావో చెప్పు. ఏవముక్తో హరిశ్రేష్ఠస్తథా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః జాతిరేవ మమ త్వేషా వానరోహ మిహాగతః. ప్రహస్తుని మాటలు విని హనుమంతుడు రావణుతో ఇలా అన్నాడు. నేను యమునకు కానీ, దేవేంద్రునికి కానీ, వరుణునికి కానీ సంబంధించిన వాడని కాను. నాకు కుబేరునితో సంబంధం ఏదీ లేదు. నన్ను విష్ణువు పంపలేదు. నేను మారు రూపంలో రాలేదు. నేను వానరుడును. ఇదే నా జాతి. ఈ నగరానికి రావాలేననే వచ్చాను. దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా
వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. నీ దర్శనము అంత తేలిగ్గా లభించదు కాబట్టి నీ దర్శనం లభించడానికై ప్రసిద్ధమైన ఆ ఉద్యానవనాన్ని నశింపచేశాను. తతస్తే రాక్షసాః ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణః రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధామయారణి. అప్పుడు బలవంతులైన ఆ రాక్షసులందరూ యుద్ధం చేయటానికి వచ్చారు. నాకు నా దేహాన్ని రక్షించుకోవటానికి మాత్రమే వారితో నేను యుద్ధం చేయవలసి వచ్చింది. అస్త్రపాశైర్న శక్యోహం బద్ధుం దేవాసురైరపి పితామహాదేవ వరో మామాప్రేష్యో వ్యుపాగతః. దేవతలు అసురులు కూడా నన్ను అస్త్రపాశాలతో బంధింపజాలరు. నీకు ఏవేవో వరాలు లభించినట్లే నాకు కూడా ఈ వరము బ్రహ్మదేవుని నుండే లభించింది. రాజానం ద్రష్టు కామేన మయాస్త్రమనువర్తితం విముక్తో హ్యహమస్త్రేణ భీరాక్షసైస్త్వభిపీడితః కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. నిన్ను చూడాలనే కోరికచే నేను అస్త్రబంధానికి లొంగిపోయి ఉన్నాను. రాక్షసులు నన్ను బంధించగానే అస్త్రము నన్ను విడిచివేసింది. ఒకానొక రాజకార్యము చేత నేను నీ వద్దకు వచ్చాను. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామి తౌజసః శ్రూయతాం చాపి వచనం మమ పద్యమిదం ప్రభో. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 50 సర్గః. ఓ రాక్షసరాజా, నేను అపరిమితమైన తేజస్సు గల రాముని దూతనని తెలుసుకో. హితమైన వాట చెప్పుతున్నాను విను.